నరసరావుపేట భావన కాలేజీలో స్టూడెంట్ ఆత్మహత్య. ఆ రోజున అందరూ ఆందోళన చేయడం, తల్లిదండ్రులు వీళ్ళంతా టీచింగ్ ఫ్యాకల్టీ ఎవరు లేరని చెప్పేసి పోలీసులు లోపలికి పోనివ్వట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం. ఆ రోజున యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదని మీడియా కవర్ చేస్తే, ఇప్పుడు తాజాగా దాని మీదన కళాశాల కరస్పాండెంట్ స్పందించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని మీదన రూమ్మేట్లు పెన్నులు దొంగతనం చేసామంటూ ప్రశ్నించారని, దాంతో ఆత్మహత్య చేసుకున్నది అమ్మాయి అన్నటువంటిది కరస్పాండెంట్ చెప్తున్నారు. వాస్తవానికి రెసిడెన్షియల్ కాలేజీల్లో సీసీటీవీలు ఉండాలి, మరి సీసీటీవీలు ఎందుకు లేవు అన్నటువంటిది అయితే బయట రాలేదు. స్టడీ అవర్ తర్వాత తోటి విద్యార్థులతో కలిసి ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్ళింది అనూష. హాస్టల్ బిల్డింగ్ పై నుండే దూకి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అమ్మాయి వయసు 16 సంవత్సరాలు అన్నటువంటిది నిర్ధారించారు. తోటి విద్యార్థులు వేధింపులు అనూష ఆత్మహత్యకు కారణమా లేదా అనే దాని మీద ఇప్పుడు విచారణ చేపడుతున్నారు పోలీసులు. కళాశాల విద్యార్థులతో మీడియాని పోలీసులు మాట్లాడనివ్వట్లేదు యాజమాన్యం అంటూ మరొక పక్కన లోకల్ మీడియా రాసుకొస్తుంది. కానీ ఓవరాల్గా అయితే ముందు కారణం అయితే ఇది అన్నటువంటి తేలింది, అవునా కాదా అన్నటువంటి తేల్చాల్సిన అవసరం ఉంది.